ఈరోజు భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అగ్రగణ్యుడు, విప్లవ వీరుడు, షాహిద్గా పిలువబడే సర్దార్ ఉద్దమ్ సింగ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, రజక సంఘ నాయకుడు, రిటైర్డ్ మిలిటరీ సోల్జర్ బండలయ్య గారు, అట్లాగే విశ్రాంత ఉద్యోగుల సంఘం వనపర్తి అధ్యక్షుడు శ్రీనివాసులు శెట్టి గారు, దళిత సంఘ నాయకుడు కుర్మయ్య గారు, మైనార్టీ నాయకుడు బాలమయ్య గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, భారతదేశ స్వాతంత్ర చరిత్ర అంటే ఎంతో ఉద్యమాలు నడిచినాయి, ఎంతోమంది వీరులు అశువులు భాషారు. 200 సంవత్సరాలు పైబడి మన దేశాన్ని పీల్చి పిప్పి చేసిన ఆంగ్లేయులను ఎదుర్కోవడం అసాధ్యమని తెలిసిన సుసాధ్యం చేసిన మహనీయులు ఉన్నారు. అందులో మనం సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు అగ్రస్థానం ఇవ్వచ్చు. వారి సరసనే నిలిచిన మహనీయుడు సర్దార్ ఉద్దమ్ సింగ్. సర్దార్ ఉద్దమ్ సింగ్ గారు 1899 డిసెంబర్ 26న పంజాబ్ సంగ్రూర్ జిల్లా సునం అనే ప్రాంతంలో సర్దార్ తెహల్ సింగ్, నవీన్ కౌర్ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఆయన ఒక ఖాల్సా అనాథాశ్రమంలో పెరిగాడు. అప్పుడు భారతదేశంలో రౌలట్ చట్టం తెచ్చారు ఆంగ్లేయులు, ఘోరమైన చట్టం. అప్పుడు జాతీయ నాయకులను నిర్బంధిస్తే ఆ సందర్భంగా పంజాబ్ ఆ ప్రాంతంలో అమృత్సర్, జలియన్ వాలా బాగ్ ప్రాంతంలో 20,000 మంది సమావేశమైండు రౌలట్ చట్టానికి నిరసనగా. అప్పుడు ఆ సమావేశం జరుగుతున్నప్పుడు అప్పటి పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ ఆంగ్లేయుడు మైకేల్ ఓడయ్యర్ ఏం చేసిండంటే, అది గోడతో ప్రాంగణం ఉన్నది, చిన్న గేటు, కాల్పులకు ఆదేశించే 20,000 మంది సమావేశం, 1000 మంది ఆ కాల్పుల్లో ఫైర్ అన్నాడు. అప్పటి బ్రిటిష్ పోలీసులు కాలిస్తే చాలా మంది పిల్లలు, వృద్ధులు ఆ మార్గం ఇరుగ్గా ఉంటే పోలేక చనిపోయారు. అప్పుడు అక్కడ నీళ్ళు ఇస్తున్న ఎవరు అంటే ఖాల్సా అనాథాశ్రమంలో వెళ్తున్న ఉద్దమ్ సింగ్ ఆ ఘోరాన్ని చూసి కళ్ళకు నీళ్లు పెట్టుకొని, ఈ మైకేల్ డయ్యర్ గారిని ఎప్పుడైనా నేను చంపాలని అక్కడ ఉన్న మట్టి మీద ప్రమాణం చేస్తాడు. ఆ విధంగా సర్దార్ ఉద్దమ్ సింగ్ వాడిని చంపాలని మైకేల్ ఓడయ్యర్ను నిర్ణయించుకొని అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే రామ్ మహమ్మద్ సింగ్ అని పేరు మార్చుకుంటాడు. రామ్ మహమ్మద్ సింగ్ ఆజాద్ అంటే పంజాబ్లో 3 మతాలు, హిందూ, క్రైస్తవ అంటే ముస్లిం, క్రైస్తవ మతానికి పేరుగా రామ్ మహమ్మద్ సింగ్ అని పేరు పెట్టుకొని ఆయన జర్మనీ ద్వారా ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ సభ జరుపు 20 ఏళ్ళు అంటే నిరీక్షించి కాక్స్టన్ హాల్లో అక్కడ డయ్యర్ మళ్ళీ ఇంగ్లాండ్ వెళ్ళిపోతే అక్కడ వెళ్ళి కాక్స్టన్ హాల్లో ఒక పుస్తకంలో ఒక తుపాకీని పుస్తకాన్ని కత్తిరించి అందులో పెట్టుకొని అక్కడ కూర్చొని నిరీక్షించి ఆ సభ జరుగుతున్న కాక్స్టన్ హాల్లో 2 సార్లు తుపాకీ వెలిస్తే అతని గుండెల్లోకి వెళ్తుంది మైకేల్ ఓడయ్యర్ గుండెల్లోకి. తర్వాత వెంటనే లొంగిపోతాడు. అప్పుడున్న అక్కడ ఆంగ్లేయులు ఇతన్ని విచారించి ఏప్రిల్ 13, 1940లో విచారణకు తీసుకెళ్తే అతడు ఏమంటాడు, నా దేశ అస్తిత్వాన్ని వీడు దెబ్బతీశాడు, నా వాళ్ళని చంపడానికి వీనికి ఏ హక్కు ఉందని జడ్జి ముందరని అంటాడు. కనుక నా దేశం కొరకు ఎక్కువ కాలం బ్రతకాల్సిన అవసరం లేదు, ఈ దుర్మార్గుని చంపడమే నా ధ్యేయం అనుకున్నాను, చంపేశానని న్యాయవాది ముందు అంటారు. ఆ విధంగా ఆయనను పెంటావిన్ విల్ అనే జైల్లో 1940లో జూలై 31న ఉరిదీస్తారు. కనుక ఇట్లా దేశం కొరకు తన ప్రాణాలను లెక్క చేయకుండా ఒక దుర్మార్గుని మైకేల్ ఓడయ్యర్ అనే దుర్మార్గుని ఆంగ్లేయుని చంపిన షహీద్గా ఒక భారత విప్లవ వీరుగా అంటే సర్దార్ ఉద్దమ్ సింగ్ గారి చరిత్ర భారతదేశంలో సువర్ణాక్షరాలతో భగత్ సింగ్ తర్వాత సర్దార్ ఉద్దమ్ సింగ్ నే మనం ఒక ఆంగ్లేయులు అన్నాడు. వీళ్ళు మొట్టమొదటి మార్కిస్టులు భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్, అంటే రాజ్గురు, సుఖ్దేవ్. వీరు దేశం కొరకు తన ప్రాణాలను వాళ్ళ యొక్క ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీరులు. కనుక అటువంటి వీరుల మనం ఈరోజు చరిత్రలో స్ఫూర్తిగా తీసుకోవాలి. భారతదేశ చరిత్ర, స్వాతంత్ర చరిత్ర అంటేనే వీళ్ళ స్థానం ముందుంటుందని తెలియజేస్తూ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా దేశం పట్ల దేశభక్తితో జీవించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.